సో నాకొక డైలాగ్ గుర్తొచ్చింది. 'అల్లు అర్జున్' గారు ఒక ఇది చెప్పినప్పుడు, "మనకి లాజిక్ అవసరం లేదు. మ్యాజిక్కే కావాలి. అందుకే మన ఇండియాలో బాబాలు చాలా ఫేమస్" అని చెప్పేసి. సైంటిస్టుల కన్నా బాబాలు సైంటిస్ట్‌ల కన్నా బాబాలు చాలా ఫేమస్. అదే అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అది లక్ష్మీదేవి నేను గౌరవిస్తా. ఓకే. అలాగే విష్ణుమూర్తి నేను గౌరవిస్తా. అలాగే రాముడు, కృష్ణుడు నేను గౌరవిస్తాను. ఎందుకంటే వీడు మా తాతకి ఎట్లా దండం పెడతాను, ఆయన ఫోటో కనబడితే వీళ్ళని కూడా దండం పెడతాను. అంతేగాని అమ్మ నీకు దండం పెట్టాను, నాకు ₹1,00,000 ఇచ్చేయి, నీకు దండం పెట్టాను, నాకు ₹1,00,00,000 ఇచ్చేయి అని మీ లోభత్వం బయట పెట్టుకోకండి. నేను అనేది ఏంటంటే ఒకటే ఆలోచించండి. ఇవాళ బిల్ గేట్స్ అంత ధనవంతుడు ఎలా అయ్యాడు? లేకపోతే మార్క్ జుకర్బర్గ్ అంత ధనవంతుడు ఎలా అయ్యాడు? ఎందుకంటే బయటికి కనబడేదంతా వడక్. ఆయన లోపల ఇంటికి పోయి చూస్తే ఆయన దగ్గర ఆయన ఇంట్లో ఒక పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలో ఆయన రోజు పద్ధతిగా ధోతి కట్టుకొని జంజం వేసుకొని లక్ష్మీదేవి పూజ చేస్తాడు. మరి ఆయనకి ఎలా వచ్చినాయి? ఇట్స్ ఏ హార్డ్ వర్క్ కదా. మరి మనం అందరం ఎందుకు అష్టలక్ష్మి వ్రతం చేస్తే, ఈ స్తోత్రం చేస్తే డబ్బులు వస్తాయని కూడా ఆయన ఏ స్తోత్రం చేస్తున్నాడు? జుకర్బర్గు లేకపోతే ఆయన పేరేంటి, బిల్ గేట్స్, అంబానీ చేస్తారు. అంబానీ ఇండియన్ కాబట్టి చేస్తారు. బట్ వాళ్ళకి పాపం లేరు కదా లక్ష్మీదేవి. మరి వాళ్ళు అడుగు తినాలి కదా లెక్క ప్రకారం. ఎందుకు తినట్లేదు? నేను అనేది ఏంటంటే రెస్పెక్ట్, దేవుడి మీద రెస్పెక్ట్ పెట్టండి, వాళ్ళని దండం పెట్టండి. వాళ్ళు మన పూర్వీకులు సంథింగ్. అంతేగాని నాకు ఇది కావాలని అడగండి. ఎప్పుడైనా సరే మీరు అడిగారంటే అది మీకు వచ్చేస్తుంది. ఆ దేవుడు ఏదో ఇచ్చేస్తాడు, నాలుకలో గుచ్చేసుకుందాము, పొలు దండాలు పెట్టేద్దాము, నిప్పుల్లో దొక్కేద్దాము. ఇవంతా కూడా ఈ మూఢనమ్మకాలు పోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. చాలామందికి నేను చెప్పింది నచ్చకపోవచ్చు. మా అమ్మకే నచ్చదు. దిష్టి రోజు ఇంత సాంబ్రాణి పొగ తీసుకొచ్చేస్తుంది నా బుడ్డోడికి. వద్దమ్మా ఇన్ని అగ్రతలు వెలిగిస్తుంది ఇంట్లో. దాంట్లో నుంచి వచ్చే పొగ నాకే సఫికేటింగ్గా ఉంటుంది. రకరకాల ఇవన్నీ కెమికల్స్ వస్తాయి. అదేమి ఆక్సిజన్ కాదు కదా. ఎస్, కానీ లైక్ పాజిటివ్ ఎనర్జీ ఉంది భాష గారు, మర్చిపోయారు. పాజిటివ్ ఎనర్జీ అది దానికి ఏదైనా మీటర్ ఉందా పాజిటివ్ ఎనర్జీని కొలవడానికి? ఇట్స్ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్, ఒక మంచి వైబ్ ఉంటుంది. అది మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. దాంట్లో తప్పే లేదు. అది మా అమ్మకి అదే. మా అమ్మకి రోజు పెద్ద గొడవ. మా అమ్మ నా పూజ గదిలో నేను వెలిగించుకుంటాను. మా అమ్మ వెలిగించడం నా వల్ల కాక నేను మా అమ్మ వెళ్ళగానే ఆ అగరత్తులు తీసుకొచ్చి ఇట్లా కింద కొట్టేసి ఆపేస్తూ ఉంటాను. ఆక్సిజన్ చాలా ప్రెషియస్ థింగ్. ఇది మన నెక్స్ట్ జనరేషన్కి అందించాలి. మనం మంటలు వేసేసి, మంట వేస్తే ఏమవుతుంది? ఆక్సిజన్ పీలుస్తుంది అది. మా అమ్మనే కన్విన్స్ చేయడం, ప్రపంచాన్ని నేను కన్విన్స్ చేస్తాను చెప్పండి. కానీ సరే అవన్నీ చిన్న చితక. ఇది ఏకంగా భారీ స్కెచ్లు కదా ఇవన్నీ. భారీ స్కామ్లు, భారీ స్కెచ్లు. దానివల్ల పెద్ద నష్టమే లేదు. అని ఆ దిష్టి పోయింది అనుకుంటుంది మా అమ్మ. పోనీ అనుకుంటే దానివల్ల నష్టమే లేదు, ఇంత గుప్పిడి బియ్యం పోయిందని. కానీ వీళ్ళందరూ లక్షలు పూజలకి ఏవేవో పూజలంట, ఏదేదో పూజలు చేయించడము, వాళ్ళకి పూజలు చేయించడం, యాగాలని చెప్పడము. సో దాని మీద ఐ థింక్ సంపాదించడం ఎక్కువ ఉంది చెప్పాలి అంటే. అదే మీరందరూ తెలుసుకోవాల్సింది అదే. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో ఇది తెలుసుకున్నాం, ఈ టెక్నిక్. ఈ పూజలు యాగాలు చేస్తే ఇవి వస్తుందని. ఈ జుకర్బర్గ్, బిల్ గేట్స్ ఎప్పుడో తెలుసుకున్నారు. వీళ్ళు రోజు అదే పని చేస్తుంటారు. వాళ్ళు అఘోరీలు పిలిచి యాగాలు చేసి ఆయన అంత రిచ్ అయ్యాడు. లేకపోతే అంత రిచ్ ఎక్కడ వచ్చేది ఆయనకి, బిల్ గేట్స్కి. ట్రంప్ అయితే ఇదే పని తెలుసా మీకు? ట్రంప్ ఇదే పని, మీకు తెలియదు. ఇవన్నీ బయటికి తెలిసిపోతాయని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఒక అఘోరిని ఇంట్లోనే పెట్టుకుని ఉంటాడు ఆయన. అసలుకి ఆ అఘోరి అసలుకి అది మరీ ఘోరమైన ఇష్యూ అండి. అదే అందుకనే దాన్నే ఆ గోరి అంటారు, ఆ ఘోరాన్నే అఘోరి అంటారు, ఆ ఘోరాన్నే అఘోరి అంటారు. మీ అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ మేమైతే అర్థం చేసుకోలేమండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ శేఖర్ గారు. బట్ ఇంత టైం అయినా మా కోసం ఇచ్చినందుకు. డెఫినెట్గా అంటే ఎందుకు మిమ్మల్ని పిలుస్తాము అంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో మీరు ఒకటి చెప్తారు, ఇది నమ్మొద్దు అంటే ఎందుకు నమ్మొద్దు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఎవరో ఏదో చెప్పేసారు, అది నేను చెప్తున్నాను, అది మీరు నమ్మొద్దు, లేదు వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగింది, ఆ సెలబ్రిటీల ఇంట్లో నేను చూశాను. ఇప్పుడు సో కాల్డ్. కానీ మీరు చెప్పిన దాంట్లో ఒక నిజం ఏంటంటే అమ్మా, ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మీరు ఇందాక అన్నారే పాజిటివ్ ఎనర్జీ, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మనసులో నుంచి వస్తుంది. మీ మనసులోనే ఉంటుంది, అది ఎక్కడా ఉండదు. అది వెలిగిస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పి మేము మనసులో ఎప్పుడు ఫీల్ అవుతారో ఆటోమేటిక్గా మీకు తెలియకుండా పాజిటివ్ వావ్ అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు.
తలనొప్పిని డాక్టర్ దగ్గరికి వెళ్తే, అరే నీకేం లేదురా కొంచెంసేపట్లో తగ్గిపోద్దిరా అంటే, ఆహా సార్ మందు ఇస్తే కానీ ఇంజెక్షన్ చేస్తే కానీ తగ్గదు. వాడికి సరే ఇదిగో అని చెప్పి ఒక చిన్న కాల్షియం టాబ్లెట్ తెచ్చి ఇది వేసుకుని వెంటనే తగ్గిపోద్ది నీకు అనగానే వాడు వేసుకుని నాకు తగ్గిపోయిందా, తగ్గిపోయినట్టే ఉంది, ఆ ఫీలింగే తగ్గించేస్తుంది. జస్ట్ ఒక నమ్మకం అది. ఆ నమ్మకం చాలాసార్లు వర్కౌట్ అవుతుంది. అది జస్ట్ ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు తప్ప దానివల్ల ఇది అనేది కాదు. అదే దిష్టి, అదే అగరత్తుల బతుల వల్ల వచ్చే మీ పాజిటివ్, అదే ఇవన్నీ కూడా. లాజిక్ ఏంటంటే అది మరి అక్కడ ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉంది. మీరు చెప్పినట్లే ఒక దీనిలో మన ఉపాసన గారు చెప్పారు, డెఫినెట్గా ఒక ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు వాళ్ళ నమ్మకంతో వేసుకుంటే డెఫినెట్గా వేరియేషన్ కనిపిస్తుంది, ఒక వాళ్ళ రికవరీ అనేది తొందరగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా అది నమ్మకం అనేది ఒకటి ఉంటే చాలా తొందరగా వాళ్ళు తగ్గిపోతుంది ఏదైనా సరే ప్రాబ్లం అని చెప్పేసి చెప్పారు. లైక్ మీరు చెప్పినట్టు ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటే అది మన ఫీలింగ్ అని మీరు అన్నారు చూసా. ఎస్ ఎస్, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన విషయం ఇది. అండ్ అన్నిటికంటే అద్భుతమైన నమ్మకం ఇది పెట్టుకుంటే ఇంకా వేరే ఏ నమ్మకం అక్కర్లేదు. అసలు ఏ నమ్మకం పెట్టుకోకుండా అనేది మంచి నమ్మకం అనేది పెట్టుకున్నారంటే ఏదన్నా మనం సొంతంగా చేసుకోవడం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ శేఖర్ గారు. థ్యాంక్ యూ ఫర్ మీ వాల్యుబుల్ టైం. సో ఇంత లేట్ అయినా సరే మా కోసం వచ్చారు. సో ఎవ్రీ టైం మీకు కాల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాము. బట్ మీరు ఎప్పుడు మాకు చాలా స్వీట్గా సదా మీ సేవలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఈరోజు మన శేఖర్ భాష గారితో చిట్ చాట్. సో ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తున్నాండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీమా. థ్యాంక్ యూ.